వారసురాలు సీరియల్ జూలై 6వ ఎపిసోడ్లో ట్విస్ట్ మామూలుగా లేదు. మైథిలి వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుంది. మొత్తానికి సాకేత్, మైథిలి ఇద్దరినీ కూడా సౌదామిని ఒక్కటి చేస్తుంది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి. బావని కంట్రోల్లో పెట్టాలంటే, బావ లైఫ్లోకి ధరణి రాకుండా ఉండాలంటే, బావ మీద నాకు ఫుల్ కంట్రోల్ నువ్వివ్వాలని సౌదామినితో చందన అంటుంది. బావ ఏం చేసినా నాకు చెప్పాలని, నా పర్మిషన్ లేకుండా ఏమీ జరగకూడదు అంటుంది చందన. ఇదంతా వినడానికి బాగానే ఉంటుంది గాని వాడు దీనంతటికీ ఒప్పుకోడు కదా అంటుంది సౌదామిని. అలా నువ్వు ఆలోచిస్తే ధరణితో బావ చాలా దూరం వెళ్ళిపోతాడు. అప్పటి వరకు మనం కొల్లప్పగించి చూడలేం కదా అంటుంది చందన. అలా ఎప్పటికీ జరగకూడదు. ధరణి గాలి బావకి సోకకూడదు అంటుంది సౌదామిని. ఇక అప్పుడే అమ్మా అంటూ సాకేత్ ఇంటికొస్తాడు. కాఫీ తీసుకురా, నీరసంగా ఉంది అంటాడు. సాకేత్ కూర్చుని ఉండగా సాకేత్ బుగ్గ మీద మైథిలి ముద్దు పెట్టుకున్న లిప్స్టిక్ ముద్రలు చందన చూస్తుంది. ఆ తర్వాత సౌదామినికి సైగ చేసి చూపిస్తుంది. అది చూసి సౌదామిని షాక్ అవుతుంది. ఏదో డిఫరెంట్గా మాట్లాడుతున్నారేంటి ఇద్దరు, అసలేమైందని సాకేత్ అంటాడు. అలసిపోయి వచ్చావు కదా, అది నీ మొహంలో కనిపిస్తుంది, గమనిస్తున్నాను అంటుంది సౌదామిని. చెప్పేది సూటిగా చెప్పు అంటాడు సాకేత్. సూటిగానే చెప్తాన్రా, ఆ ధరణి నీకు అంత బాగా నచ్చేస్తుందా అంటుంది సౌదామిని. ఆ ధరణికి అంత దగ్గర అయిపోవాలనిపిస్తుందా అంటుంది సౌదామిని. నువ్వేం మాట్లాడుతున్నావు అని సాకేత్ అంటాడు. ఆ ధరణిని ఆఫీస్కి పిలిపించుకొని దాంతో సరసాలాడుతున్నావా? నువ్వేం చేస్తున్నావో నాకంతా తెలుస్తుంది అంటుంది సౌదామిని. ఇక అప్పుడే మైథిలి లోపలికొస్తుంది. మైథిలిని చూస్తూ, వీడు ధరణితో కులుకుతూ ఉంటే నువ్వు అక్కడే ఉండి కొల్లప్పగించి చూస్తున్నావా? ఆపాలి కదా అంటుంది సౌదామిని. నేనేం చేయగలను? నా మాట అంటేనే మీ అబ్బాయి నచ్చదు. నేనేం చెప్పినా వినరు. చేయడానికి ఏమీ లేదు కదా అంటుంది మైథిలి. మీ అబ్బాయిని నేను హద్దుల్లో పెట్టగలనా అని మైథిలి అంటుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటాడు సాకేత్. మీరు మాట్లాడుకుంటుంటే నాకేమీ అర్థం కావడం లేదని సాకేత్ అంటాడు. అయినా ధరణి నా ఆఫీస్కి రావడం ఏంటి, నేను తనతో సరదాగా ఉండడం ఏంటి, ఏంటిదంతా అని సాకేత్ అంటూ ఉంటే, నీకు మాటలు అయిపోని, డైలాగులు లేవు, నువ్వు ఆగు, ఇక నుంచి నేను చెప్పేదే నువ్వు వినాలి అంటుంది సౌదామిని. చూడు మైథిలి, వీడిని ఇలా వదలొద్దు, లేదంటే చాలా దూరం వెళ్ళిపోతాడు. మన హద్దుల్లో పెట్టాలి. వీడిని నువ్వే మార్చాలి. ఇక నుంచి ప్రతి క్షణం నువ్వు సాకేత్కి కాపలాగా ఉండాలి అని మైథిలితో చెప్తుంది సౌదామిని. వాడేం చేయాలన్నా ముందు నీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా నీకు చెప్పే వెళ్ళాలి. వాడి ఫోను, కారు, ప్రతి దాని మీద నీకు అధికారం ఉంటుందని సౌదామిని అంటుంది. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని సాకేత్ అంటాడు. నీకు డైలాగులు లేవు, సైలెంట్గా ఉండని చెప్పానుగా అంటుంది సౌదామిని. సాకేత్, ధరణి ఇద్దరూ ఒక్కటి కాకూడదు. వాళ్ళిద్దరి మధ్యలో నువ్వు ఒక లక్ష్మణ రేఖలా ఉండాలని మైథిలితో చెప్తుంది. వాళ్ళు కలవకుండా నువ్వే అడ్డుకోడలా నిలబడాలి అని అంటుంది. మీరెలా చెప్తే అలాగే అంటుంది మైథిలి. మామూలుగా ఓవర్ యాక్షన్ చేయడం లేదని సాకేత్ తన మనసులో అనుకుంటాడు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు గాని సాకేత్ నోటి వెంట ధరణి అనే మాట రాకూడదని సౌదామిని మైథిలితో అంటుంది. అబ్బా, ధరణితోనే ధరణి గురించి చెప్తున్నావు, ఇది నీకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదని సాకేత్ అనుకుంటాడు. ఇక చందన అయితే నాకివ్వాల్సిన పెత్తనమంతా అత్త దానికిస్తుందేంటి అని తిట్టుకుంటూ ఉంటుంది. నువ్వు మైథిలి కంట్రోల్లోనే ఉండాలి, దానికి తెలియకుండా నువ్వేమీ చేయొద్దని సాకేత్తో సౌదామిని చెప్తుంది. ఎవరి చేతికి ఏ అధికారం ఇవ్వకూడదో వాళ్ళకే ఇస్తున్నావని సాకేత్ అంటాడు. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. నిన్ను ధరణిని వేరు చేయడానికి మైథిలియే కరెక్ట్ అంటుంది సౌదామిని. ఆ ధరణి అంటే నాకు ఇష్టం లేదు, నేను దాన్ని ప్రేమించడం లేదు అని సాకేత్ అంటూ ఉంటే, నువ్వేం చేస్తున్నావో నాకంతా తెలుసురా, మాటలతో నువ్వు మభ్య పెట్టాలని చూడొద్దని సౌదామిని అంటుంది. ఇక నుంచి మైథిలియే నీ భార్య అంటుంది. మైథిలి చేతిని సాకేత్ చేతిలోకి పెట్టి తను చెప్పినట్టే నువ్వు నడుచుకోవాలని వాళ్ళిద్దరినీ ఒక్కటి చేసేస్తుంది. నేను దీన్నైనా కోడలుగా ఒప్పుకుంటాను గాని ఆ ధరణిని ఎట్టి పరిస్థితిలోని ఒప్పుకోను, గుర్తు పెట్టుకో అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది సౌదామిని. ఇక సాకేత్ మైథిలి చేతిని విడిపించుకోవాలని చూస్తే మైథిలి వదలదు. సాకేత్ని దగ్గరికి లాగేసుకుంటుంది. అత్త వదలొద్దని చెప్పిందిగా, ఇంకస్సలు వదలనని సాకేత్ని కౌగిలించేసుకుంటుంది. అదంతా చూస్తుంది చందన చాలా కోపంతో సౌదామిని దగ్గరికి వెళ్ళి, ఇది చాలా అన్యాయం అత్త అంటుంది. నేను బావను ఎంత ప్రేమించానో తెలుసు, బావతో బ్రతకాలని ఎంత ఆశ పెట్టుకున్నానో తెలిసి కూడా నువ్వు ఈరోజు నాకు ఇంత అన్యాయం చేస్తావు అనుకోలేదు అంటుంది చందన. నువ్వు చేసిందేమీ బాగాలేదు అంటుంది. బావకి నన్ను కాపలాగా పెట్టమంటే ఆ మైథిలిని కాపలాగా పెట్టావు. నువ్వు ఆ ధరణిని వదిలించుకోవడానికి మైథిలికి సపోర్ట్ చేసి నాకు అన్యాయం చేస్తున్నావని చందన అంటూ ఉంటే, నేనేం చేసినా అన్నీ ఆలోచించే చేస్తానని సౌదామిని అంటుంది. మైథిలి ఇప్పుడు అందరి దృష్టిలో సాకేత్ భార్య కదా,
సాకేత్ మంచి చెడ్డలు తను చూస్తేనే అందరికీ మంచిగా కనిపిస్తుంది. నువ్వు చూస్తే నువ్వు సాకేత్‌కి దగ్గరవ్వడం మొదలుపెడితే అది నలుగురిలో అనుమానానికి దారి తీస్తుందిగా అంటుంది సౌదామిని. అయితే నేను జరిగింది చూస్తూ ఉండాలా అంటుంది చందన. ఈ అవకాశాన్ని ఆధారంగా చేసుకుని తను సాకేత్‌కి దగ్గరైపోతుంది అని చందన అంటూ ఉంటే వాళ్ళిద్దరూ ఒకటి కాకుండా నేను చూసుకుంటాను అంటుంది సౌదామిని. మత్తులో ఉన్న బావనే పెళ్లి చేసుకుందది. రేపొద్దున్న అది బావకి దగ్గరయ్యి కడుపు తెచ్చుకుంటే నా పరిస్థితి ఏంటి అంటుంది చందన. అలా ఎప్పటికీ జరగదు. మైథిలిని కేవలం బావకి కాపలా కుక్కలాగే పెట్టాను. కాపురం చేయడానికి కాదని సౌదామిని అంటుంది. జరిగింది చూస్తుంటే నాకలా అనిపించడం లేదని చందన అంటూ ఉంటే, నువ్వు నా కొడుకు ఏకమవడానికి నేనేం చేయాలో అది చేస్తాను అంటుంది సౌదామిని. నువ్వు నా మంచి కోసం ఇదంతా చేస్తున్నట్లు నాకు చెప్తున్నా మైథిలిని నువ్వు నెత్తికెక్కించుకున్నట్లు అనిపిస్తుందని సౌదామిని వెళ్ళిపోయాక చందన తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏదో ఒకరోజు నువ్వే బావని దాన్ని కలిపేస్తావని నాకు అనిపిస్తుంది. నీతో పెట్టుకుంటే లాభం లేదు. రేపటి నుంచి నేను ఈ విషయం డీల్ చేస్తాను. బావ జీవితంలో నుంచి అటు మైథిలిని ఇటు ధరణిని ఇద్దరిని శాశ్వతంగా దూరం చేసే ప్లాన్ చేస్తానని చందన అనుకుంటూ ఉంటుంది. ఇక మరో సీన్లో జయంతి మైథిలి ఇంకా రావడం లేదేంటని ఎదురు చూస్తూ ఉంటుంది. పూజ సామాగ్రి కోసం వెళ్ళానని చెప్పిందిగా, అది నిజంగా పూజ సామాగ్రి కోసమే వెళ్ళిందా? మళ్ళీ నన్ను మోసం చేస్తుందా? ఈసారి నన్ను మోసం చేసిందని తెలిస్తే దాని సంగతి చూస్తాననుకుంటూ మైథిలి కోసం బయటికి వెళ్ళి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక నాగేంద్ర శేఖర్తో మాట్లాడుతూ మైథిలికి తన బాస్ ఇంటికి తీసుకెళ్ళడం తనకి నచ్చదు. ఎందుకు అలా మీ అత్తని తీసుకెళ్ళావు? ఇది మైథిలికి తెలిస్తే ఎంత గొడవ చేస్తుందో ఊరుకోదని నీకు తెలుసు కదా అంటాడు. నువ్వు జయంతిని వాళ్ళ బాసింటికి తీసుకెళ్ళడం మైథిలికి తెలిస్తే నీ పని అయిపోతుందని నాగేంద్ర అంటాడు. నేనెంత చెప్పినా అత్త వినలేదు. తీసుకెళ్ళక తప్పలేదని శేఖర్ అంటాడు. అమ్మ ఎవరి మాట విందు కదా, అందుకే బావకు తప్పలేదు, అందుకే తీసుకెళ్ళి ఉంటాడని మైథిలి తమ్ముడు కూడా అంటాడు. ఎంతసేపటికి రావట్లేదని జయంతి లోపలికొచ్చి నన్ను మోసం చేసింది, ఈసారి వస్తే దాని కాళ్ళు ఎరక్కొట్టి ఇంట్లో కూర్చోపెడతానని జయంతి అంటూ ఉంటే అప్పుడే మైథిలి లోపలికొస్తుంది. బ్రతికుండగానే సమాధి చేసే ప్రయత్నాలు చేస్తున్నావు, అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? మా బాస్ ఇంటికి ఎందుకు వచ్చావు అని మైథిలి అరుస్తుంది. గారాబంగా పెంచినందుకు నాకు ఇలాగే అవ్వాలే, నువ్వు తల్లిని ఎదిరిస్తున్నావా అని తిట్టుకుంటుంది జయంతి. నేనొచ్చేదాన్ని కదా, నువ్వెందుకు వచ్చావు అంటుంది. నువ్వు నాకేది సూటిగా చెప్పడం లేదు, ఎక్కడికి వెళ్ళినా చెప్పడం లేదు, ఉద్యోగానికని వెళ్ళి ఎక్కడో ఉంటున్నావు, సరిగ్గా తింటున్నావో లేదో తెలియడం లేదు, నీ పని కోసం ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావేమో అన్న బాధ నాకుండదా? నీకు ఇవన్నీ ఎందుకు తెలియడం లేదు అంటుంది జయంతి. నేనేం చేసినా నా పరిస్థితుల వల్లే చేస్తున్నాను, నిన్ను ఇబ్బంది పెట్టడానికి కాదని మైథిలి అంటుంది. సాకేత్ని ఇష్టపడుతున్నావు, వాణ్ణే పెళ్లి చేసుకుంటానంటున్నావు, నువ్వు ఆ ఇంటికి కోడలవ్వడం వల్ల సుఖపడవు అని జయంతి బాధపడి ఏడుస్తూ ఉంటుంది. నీకెంత చెప్పినా ఎందుకు అర్థం కావడం లేదు అంటుంది జయంతి. నేను సాకేత్ బావని పెళ్లి చేసుకుంటే మన రెండు కుటుంబాలు కలుస్తాయని, ఎప్పటిలాగే మన రెండు కుటుంబాలు సంతోషంగా ఉండొచ్చని మైథిలి చెప్తుంది. ఎప్పుడో ఏదో తప్పు జరిగిందని, ఆ తప్పు కారణంగా ఇన్నాళ్ళు వాళ్ళు మనం దూరంగా బ్రతికాం, ఒక్కసారి ఆలోచించొచ్చు కదా, మళ్ళీ వాళ్ళు మనం కలిస్తే ఎంత బాగుంటుందో అనిపించిందని మైథిలి అంటుంది. కాలం చేసిన గాయాన్ని చెరపడానికి నా ప్రయత్నం చేస్తున్నాను అంటుంది మైథిలి. మన తలరాతలు బాగోక ఈ దూరం జరిగింది, దీన్ని తగ్గించడానికి నేను ఆరాటపడుతున్నానని మైథిలి అంటుంది. నేనేమీ నా స్వార్థం కోసం సాకేత్ బావని ఇష్టపడటం లేదు, సాకేత్ బావని పెళ్లి చేసుకుంటేనైనా మనం కలిసిపోతామన్న ఉద్దేశంతోనే ఇష్టపడ్డాను అని ధరణి చెప్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా జయంతికి కోపం వచ్చి మైథిలిని కొడుతుంది. రెండు కుటుంబాలు కలవడం ఏంటి, అసలు బుర్ర ఏమైనా పనిచేస్తుందా? ఆ రాక్షసులతో కలిసి మనం ఆనందంగా బ్రతకగలమా? అది ఎప్పటికైనా జరుగుతుందా అని జయంతి నాగేంద్రతో చెప్తూ అరుస్తుంది. రక్త సంబంధం కూడా గుర్తుపెట్టుకోకుండా ఆ అన్నా చెల్లెళ్ళు మీ నాన్నని ఇంట్లో నుంచి గెంటేశారు, చిన్నపిల్లలు ఉన్నారని కూడా చూడకుండా మనల్ని రోడ్డున పడేశారు, మనం ఎలా బ్రతుకుతున్నామో ఏ రోజు కూడా చూడలేదు కదా అంటుంది జయంతి. అలాంటి మనుషుల కోసం ఆరాటపడుతున్నావా? నా దృష్టిలో వాళ్ళెప్పుడో చనిపోయారని జయంతి చెబుతూ ఉంటే ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లోని మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం వారసురాలు సీరియల్ డైలీ పూర్తి రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ మాకు అందించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.